హరే రామ హరే కృష్ణ. అగస్త్య మహర్షి మహాభారతంలో చాలా గొప్ప పాత్రధారి. ఆయన విశిష్టతలు, కర్మలు ఋషిగా మహాభారతంలో అతని ప్రభావం పలు సందర్భాలలో కనిపిస్తాయి. కింద ఇచ్చిన కథ అగస్త్య మహర్షి విశేషాలను, ఆయన పాత్రను మహాభారతంలోని అనేక అంశాలతో కలిపి వివరించబడి ఉంది. అగస్త్యుడు బ్రహ్మసుతులుగా ప్రసిద్ధి చెందిన 7 సప్తఋషుల్లో ఒకడు. ఆయన వశిష్ఠ అగస్త్యుని జననం ఒక అద్భుతమైన దివ్యమైన సంఘటన. ఆయన జననం వెనక ఉన్న కారణం కేవలం భౌతిక స్థాయిలోనే కాక లోకక్షేమం కోసం కూడా జరిగినది. బ్రహ్మదేవుని ఆశయాన్ని అనుసరించి దేవతల క్షేమం కోసం అగస్త్యుడు అవతరించాడు. ప్రాచీన కాలంలో అతి శక్తివంతులైన అసురులు భూమి మీద హింసాఘటనలను చేస్తూ దేవతలను కూడా ఇబ్బందులకు గురి చేసే స్థాయికి ఎదిగిపోయారు. ముఖ్యంగా రాక్షసులు పర్వతాలను కూడా నిలువునా పడేసేలా తమ శక్తిని వినియోగిస్తూ ఉండేవారు. వారి వల్ల భూలోకంలోని ధర్మం, జీవ వైవిధ్యం అంతా హానికరంగా మారింది. దేవతలు ఈ దుర్గతిని నివారించేందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు 2 మతుల అనగా మిత్రుడు, వరుణు తేజస్సును కలిగిన ఒక మహాశక్తివంతుడిని సృష్టించమని ఆశీర్వదించాడు. మిత్రుడు, వరుణు ఇద్దరు దేవతలు. వీరి తేజస్సు సమ్మిళితమై అగస్త్యుని రూపాన్ని ఏర్పరిచింది. అయితే ఈ జనన విధానం ఎంతో రహస్యమయం. భౌతిక శరీరంతో కాకుండా ఇది ఓ లోక కళ్యాణం కోసం సృష్టించబడినది. ఒక కథనం ప్రకారం ఈ తేజస్సును ఒక కుంభంలో ఉంచి సంరక్షించారు. తర్వాత కాలంలో ఆ తేజస్సు నుంచి ఒక శిశువు జన్మించాడు. ఈ కారణంగా అతనికి కుంభ సంభవుడు, కుంభజుడు అనే పేర్లు కలిగాయి. అగస్త్యుడు వంటి కఠినాత్ముడి వివాహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది. అతను అన్ని కోరికలను అదుపులో పెట్టుకున్నాడు. అగస్త్యుడు అలా అడవిలో నడుస్తుండగా తన పూర్వీకులు ఒక లోయలో తల క్రిందికి వేలాడుతూ ఉండటం చూశాడు. వారు అలా ఎందుకు ఉన్నారో కారణం తెలుసుకోవాలనుకొని వారిని అడగగా వారు ఇలా సమాధానమిచ్చారు: పుత్రా, నీకు కొడుకులు పుడితేనే మనం స్వర్గంలోకి ప్రవేశించటానికి అనుమతి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా వివాహం చేసుకో అని చెప్పగా అగస్త్యుడుకు వివాహం యొక్క అవసరం అప్పుడే తెలిసింది. కానీ ఈ గడ్డం ఉన్న మరుగుజ్జు సన్యాసికి భార్య కావడానికి తగినంత ఓపిక ఉన్న స్త్రీ ఎవరైనా ఉంటారా అంటూ అగస్త్యుడు ధైర్యం కోల్పోలేదు. ఆ సమయంలో విదర్భరాజు కొడుకు కోసం తపస్సు చేస్తున్నాడు. అగస్త్యుడు అన్ని జీవుల యొక్క సారాంశం సేకరించి దానితో అతను చాలా అందమైన స్త్రీని సృష్టించి ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టాడు. లోపాముద్రను విదర్భరాజుకు కుమార్తెగా ఇచ్చాడు. అలాంటి కూతురు దొరికినందుకు సంతోషించిన రాజు ఆ బిడ్డను చూసుకోవడానికి వందలాది మంది పరిచారికలను నియమించాడు. అలా కాలంతో పాటు ఆమె యువతగా పెరిగింది. అగస్త్యుడు ఒకసారి విదర్భరాజు వద్దకు వెళ్ళి లోపాముద్రను తన భార్యగా చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఒకవైపు తన అందమైన కుమార్తె అగ్ని ప్రకాశం కలిగి ఉంటుంది. ఇటు చూస్తే చెడ్ల బెరటతో కప్పబడి జడలబ్బులు ధరించి ఉన్న సన్యాసికి తన కుమార్తెని భార్యగా ఇవ్వటం అతనికి ఇష్టం లేదు. మరోవైపు సన్యాసి అగస్త్యుడి శాపానికి రాజు భయపడ్డాడు. రాజు పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా లోపముద్ర స్వయంగా రాజు వద్దకు వచ్చి, తండ్రి, నేను ఇష్టపూర్వకంగానే అగస్త్యుడి భార్య అవుతానని చెప్పడానికి సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. చివరికి ఆమె తండ్రి అంగీకరించి రాజవస్త్రాలు మరియు ఆభరణాలను విడిచిపెట్టి లోపముద్ర అగస్త్యుడితో కలిసి వెళ్ళింది. వారి వివాహం తర్వాత వారు గంగా ద్వారానికి వెళ్ళారు. అగస్త్యుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు లోపముద్ర యుక్త వయస్సుకు చేరుకుంది మరియు ఋతుస్రావం అయింది. సంతానం కోసం ఆరాటపడుతూ ఆమె అగస్త్యుడి పక్కన నిలబడి కుటుంబ జీవితం గడపాలనే కోరికను వ్యక్తం చేసింది. ఆమె కోరికలు అక్కడతో ఆగలేదు. సంయోగ సమయంలో అగస్త్యుడు పూలదండలు మరియు ఆభరణాలు ధరించాలి మరియు ఆమెకు దైవిక ఆభరణాలు అందించాలి. ఆమె కోరికల అపారతను చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు. పేద నిరుపేద అగస్త్యుడు లోపాముద్రను ఆశ్రమంలో వదిలి డబ్బు కోసం వెతుకుతూ వెళ్ళాడు. అతను మొదట రాజు శృతర్వుని వద్దకు వెళ్ళాడు. అతను
తన ఆదాయ వ్యయాల లెక్కలు చూపించి తనకు ఎటువంటి అధిక ఆదాయం లేదని అగస్త్యుడిని ఒప్పించాడు. అగస్త్యుడు శృతర్వినితో కలిసి తరువాత రాజు బృదనాసుని వద్దకు వెళ్ళారు. అతను లెక్కలు చూపించి అగస్త్యుడికి సహాయం చేయడానికి నిరాకరించాడు. ఆ తర్వాత శృతర్వుడు మరియు బ్రద్నాసుడు ధనవంతుడైన రాజు త్రసత్వస్సుడి వద్దకు వెళ్ళారు. ఆ రాజు కూడా తన లెక్కలు చూపించి అగస్త్యుడికి ఎటువంటి సహాయం చేయడానికి నిరాకరించాడు. చివరికి అగస్త్యుడు ముగ్గురు రాజులతో కలిసి అపారమైన సంపద కలిగి ఉన్న గొప్ప అసురుడు ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు. అసురుడు ఇల్వలుడు తన తమ్ముడి వాతాపితో కలిసి మణి మత్పట్టణంలో నివసించాడు. ఒకసారి ఇల్వలుడు ఒక సన్యాసి బ్రాహ్మణుడిని సంప్రదించి ఇంద్రుడి శక్తి మరియు హోదా కలిగిన కొడుకు కావాలని కోరుకోమని కోరాడు. బ్రాహ్మణుడు అలాంటి వరం ఇవ్వడానికి నిరాకరించాడు. అప్పటి నుండి ఇల్వలుడు మరియు వాతాపి బ్రాహ్మణులను తమ శత్రువులుగా భావించారు. అన్నయ్య చిన్నవాడిని మేకగా మార్చాడు మరియు ఒక బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చినప్పుడల్లా అతను మేకను చంపి వంటకాలు తయారు చేసి తన అతిథి ముందు ఉంచేవాడు. అతను తినడం ముగించిన తర్వాత ఇల్వలుడు బిగ్గరగా పిలిచేవాడు, వాతాపి బయటకురా. అతిథి కడుపు పగలగొట్టి వాతాపి బయటకు వచ్చేవాడు. ఈ విధంగా ఇల్వలుడు చాలామంది బ్రాహ్మణులను చంపాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు మరియు రాజులు అతని నుండి డబ్బులు అడగటానికి వచ్చాడు. ఇల్వలుడు అతిథులను ఆతిథ్యంతో స్వాగతించాడు. ఎప్పటిలాగే మేకను చంపి దానితో ఆహారం తయారు చేసి అగస్త్యుడికి ముందు ఆహారం వడ్డించాడు. అగస్త్యుడు తినడం ముగించగానే ఇల్వలుడు వాతాపిని బిగ్గరగా పిలిచాడు. కానీ అగస్త్యుడు నెమ్మదిగా వాతాపి జీర్ణోభవ అని అన్నాడు. అప్పుడు వెంటనే వాతాపి అగస్త్యుడి కడుపులో జీర్ణమయ్యాడు. విస్మయం చెందిన అసురుడు ఇల్వలుడు ప్రతి బ్రాహ్మణుడికి 10,000 ఆవులను మరియు అంత బంగారాన్ని ఇచ్చాడు. అలాగే అగస్త్యుడికి ఇచ్చే దానాన్ని రెట్టింపు చేశారు. దీనికి తోడు విరావాన్ మరియు సురావాన్ అనే 2 చక్కటి గుర్రాలతో కూడిన రథాన్ని అగస్త్యుడికి బహుకరించారు. అగస్త్యుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తన భార్య లోపముద్ర కోరినట్లుగా తనను తాను అలంకరించుకున్నాడు. లోపముద్ర గర్భవతి అయింది. అగస్త్యుడు ఆమెతో 1000 మంది సాధారణ కుమారులు లేదా 100 మంది కుమారులు, ప్రతి ఒక్కరికి 10 మంది సాధారణ కుమారుల బలం లేదా 10 మంది కుమారుల బలం, ప్రతి ఒక్కరికి 100 మంది సాధారణ కుమారుల బలం లేదా 1000 మంది కుమారుల కంటే గొప్పవాడు మరియు గొప్పవాడైన కుమారుడు, వీరిలో మీరు ఎవరిని ఇష్టపడతారు అని అడగగా లోపముద్ర ఒక కుమారుడిని ఇష్టపడింది. ఆమె బిడ్డతో ఉన్నప్పుడు అగస్త్య మళ్ళీ తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు. 7 సంవత్సరాల గర్భం తర్వాత లోపముద్ర ఒక ప్రకాశవంతమైన కొడుకుకు జన్మనిచ్చింది. వారి కొడుకే ఇద్మవాహ అని కూడా పిలువబడే సన్యాసి దృఢస్యుడు. ఈ పిల్లవాడు పుట్టిన వెంటనే వేదాలను జపించాడని చెబుతారు. అతను తన తండ్రి యజ్ఞయాగానాన్ని వెలిగించడానికి కొమ్మలను సేకరించేవాడు. అందుకే అతనికి ఇద్మవాహ అనే పేరు వచ్చింది. అగస్త్యుని పేరు వెనక ఒక పురాణ కథ ఉన్నది. అగస్త్యుడు అంటే పర్వతాలను కదిలించేవాడు అని అర్థం. ఆయన పేరు గతిని మించిన ఒక శక్తిని సూచిస్తుంది. ఆయనకు ఒక పర్వతంతో ఉన్న సంబంధం గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. తరువాయి భాగంలో ఈ కథ గురించే తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ.